ప్రెగ్నెన్సీ సమయంలో నిద్ర సరిగా రాదు ఎందుకని? నిద్ర బాగా పట్టాలంటే ఏం చేయాలి? మంచి ఆరోగ్యం కోసం ప్రతి ఒక్కరికి తగినంత నిద్ర అవసరం. కానీ గర్భధారణ సమయంలో తగినంత నిద్రపోవడం మహిళలకు పెద్ద సవాలుగా మారుతుంది. అయితే గర్భం దాల్చిన 9 నెలల కాలం చాలా విలువైనది. నిద్రలేమి సమస్య ఈ 9 నెలల కాలాన్ని చాలా క్లిష్టతరంగా మారుస్తుంది. సాధారణంగా అలసటగా ఉన్నప్పుడు చాలామంది హాయిగా నిద్రపోతారు. కానీ అలసటగా అనిపించినా సరైన నిద్ర పట్టడం లేదని చాలామంది మహిళలు వాపోతుంటారు. మహిళలకు నిద్రలేమి వెనుక హార్మోన్లలో మార్పులు, వెన్నునొప్పి, కడుపులో బిడ్డ చురుకుగా మారడం వంటి అనేక కారణాలు ఉన్నాయి. రాత్రిపూట తరచుగా మూత్రవిసర్జన చేయడానికి లేవడం వల్ల చాలాసార్లు నిద్రకు ఆటంకం కలుగుతుంది. దీని కారణంగా మరుసటి రోజు అలసటగా, నీరసంగా అనిపిస్తుంది. గర్భిణీ స్త్రీ రాత్రిపూట 7 నుంచి 8 గంటలు నిద్రపోవాలని, పగటిపూట కనీసం 2 గంటలు నిద్రపోవాలని, ఇది తల్లి, బిడ్డ ఇద్దరికీ చాలా ఉపయోగకరంగా ఉంటుందని మహిళా వైద్యులు చెబుతున్నారు. గర్భవతులు హాయిగా నిద్రపోవాలంటే ఏం చేయాలో తెలుసుకుంటే, ప్రెగ్నెన్సీ సమయంలో రోజంతా యాక్టివ్గా ఉండటం వల్ల రాత్రి బాగా నిద్ర పడుతుంది. చురుగ్గా ఉండటం అంటే భారీ పని కాదు. పగటిపూట లైట్ యోగా, వ్యాయామం చేయడం వల్ల రాత్రి బాగా నిద్ర పడుతుంది. డిజిటల్ గాడ్జెట్లు మనస్సును చురుకుగా ఉంచుతాయి. పదే పదే మొబైల్ చూడటం, ఏదో ఒకటి ఆపరేట్ చేయడం చేస్తుంటారు. ఇవి నిద్రపై అత్యధిక ప్రభావం చూపుతాయి. పడుకునే 2 గంటల ముందు ఫోన్, టీవీ, ల్యాప్టాప్ స్విచ్ ఆఫ్ చేసి నిద్రపై దృష్టి పెట్టడం మంచిది.